విజిల్ యాప్ దీని గురించి మీరు విన్నారా? ఎన్నికల సమయంలో ఎన్నికల అధికారులు ఈ సి విజిల్ యాప్ గురించి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఇంతకీ ఈ సి విజిల్ యాప్ అంటే ఏంటి? దీని ద్వారా ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలను ఎన్నికల సంఘం ఎలా అరికడుతుంది? పౌరులు ఈ సి విజిల్ యాప్ ద్వారా ఎలా ఫిర్యాదు చేయాలి? ఫిర్యాదు చేసిన తర్వాత ఎంత సమయానికి అధికారులు చర్యలు తీసుకుంటారు అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలకు వేలైంది. ఎన్నికలు అంటేనే డబ్బు, మద్యం, బహుమతులు చేతులు మారుతూనే ఉంటాయి. అయితే ఎన్నికల సంఘం అధికారులు ఇలాంటి ప్రలోభాలను అరికట్టేందుకు ప్రభుత్వం పోలీసులతో కలిసి అన్ని రకాల చర్యలు చేపడుతూ ఉంటారు. ఇక మారుతున్న కాలానికి అనుగుణంగా ఎన్నికల సంఘం కూడా టెక్నాలజీని అందిపుచ్చుకుంటుంది. ఈ క్రమంలోనే ఎన్నికల్లో రాజకీయ పార్టీల అభ్యర్థులు ఓటర్లను డబ్బు, మద్యం, బహుమతులతో ప్రలోభ పెట్టకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే ఎన్నికల అక్రమాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు సి విజిల్ యాప్ను తీసుకువచ్చింది. దీని ద్వారా దేశంలో ఏ మూలన ఉన్న పౌరుడైనా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. ఈ సి విజిల్ యాప్ ద్వారా దేశంలోని ప్రతి ఒక్క పౌరుడు తన ముందు జరిగే ఎన్నికల ఉల్లంఘనలను, అక్రమాలను నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఓటర్లను మభ్యపెట్టేందుకు రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అక్రమంగా నగదు, మద్యం, ఇతర వస్తువులను పంపిణీ చేయడం, ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడం, అభ్యర్థుల దుష్ప్రవర్తనపై ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను తీసి సి విజిల్ యాప్లో అప్లోడ్ చేస్తే ఎన్నికల అధికారులకు చేరుతుంది. ఈ ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లో ఎన్నికల సంఘం అధికారులు సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటారు. ఇంతకీ ఈ యాప్లో ఎలా ఫిర్యాదు చేయాలో ఇప్పుడు చూద్దాం. మన దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ నుంచి సి విజిల్ యాప్ను డౌన్లోడ్ చేయాలి. అందులో మన వివరాలతో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత ఎక్కడైనా డబ్బు, మద్యం, గిఫ్టులు పంపిణీ కానీ సరఫరా కానీ జరిగినట్లు గుర్తిస్తే వాటిని రహస్యంగా సెల్ ఫోన్లో ఫోటోలు తీయాలి. వాటిని సి విజిల్ యాప్లో అప్లోడ్ చేసి వివరాలు వెల్లడించాలి. 2 నిమిషాల పాటు ఉన్న వీడియోలను కూడా అప్లోడ్ చేసే అవకాశం ఉంటుంది. ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేసే టైంలో సెల్ ఫోన్లో GPS ఆన్ చేసి ఉండాలి. అభ్యర్థులు, స్థానిక నాయకులు ఎవరైనా వచ్చి తమ పార్టీకే ఓటు వేయాలని డబ్బులు పంచేందుకు ప్రయత్నించినా ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాకుండా రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఎవరైనా ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించే సభలు, సమావేశాలు, ర్యాలీల్లో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినా ఫిర్యాదు చేయవచ్చు. సి విజిల్ యాప్ ద్వారా పంపిన ఫోటోలు, వీడియోలు నేరుగా కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లకు చేరుతాయి. GPS ద్వారా మనం ఉన్న లొకేషన్ ఎన్నికల సంఘం అధికారులు ట్రాక్ చేస్తారు. ఇక ఆ ఫిర్యాదు లొకేషన్ డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్కి వెళ్తాయి. వాటిని ఆ లొకేషన్కు దగ్గరలో ఉండే ఎన్నికల బృందాలకు సంబంధిత అధికారులు పంపిస్తారు. వెంటనే స్పెషల్ ఆఫీసర్లు రంగంలోకి దిగి అక్రమాలను అడ్డుకుంటారు. ఇప్పటి వరకు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయని, వాటిపై చర్యలు తీసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇక మనం సి విజిల్ యాప్ నుండి ఫిర్యాదు జరిగిన వెంటనే 100 నిమిషాల్లోపే ఈ ప్రక్రియ అంతా జరుగుతుంది. సి విజిల్ యాప్లో ఫిర్యాదు చేసిన వెంటనే మనం మొబైల్ నెంబర్కు ఒక యూనిక్ ఐడి వస్తుంది. ఆ ఐడి ద్వారా తర్వాత మనం ఇచ్చిన ఫిర్యాదు ఏ దశలో ఉంది, ఆ ఫిర్యాదుపై ఎన్నికల సంఘం అధికారులు ఏ రకమైన చర్యలు చేపట్టారు అనేది తెలుసుకోవచ్చు. అయితే ఎన్నికల్లో జరిగే అక్రమాలపై ఫిర్యాదు చేసేవారిపై ఆయా పార్టీలు, అభ్యర్థులు ఎలాంటి దాడులు చేయకుండా ఫిర్యాదు చేసిన వారి వివరాలను ఎన్నికల సంఘం అధికారులు గోప్యంగా ఉంచుతారు. For more videos like this, subscribe Big TV channel.